ఆశా వర్కర్ల అక్రమ అరెస్టుల్ని నిరసిస్తూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముందు మండల ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం కల్పిస్తామని హామీలు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ హైదరాబాద్లోని ఆరోగ్య శాఖ కమిషనర్కు కలిసి వినతి పత్రం సమర్పించేందుకు వెళ్లేందుకు ఉన్నవారిని ఎక్కడెక్కడ అరెస్టు చేశారని, హైదరాబాద్కు వెళ్లిన ఆశా వర్కర్లపై మగ పోలీసులు చీరలు పట్టరాని, అలాగే లాఠీ చార్జీ చేసి గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నా పేరు అనిత. నేను కమలాపూర్ పిఎస్సిలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు వెళ్ళాము. మెమోండరం ఇద్దామని వెళ్తే పోయిన సంవత్సరం మనకు జరిగిన ఎలక్షన్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం మాకు 18,000 జీతం ఇస్తామన్నారు. దాని ప్రకారం మేము మెమోండరం రాసుకొని కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చోవడానికి మేడంను కలుస్తామని వెళ్ళాము. మమ్మల్ని కలవనీయకుండా ప్రభుత్వ వైఖరిని మాకు పోలీస్ సిబ్బందితో ఎక్కడికక్కడ అరెస్టులు చేపిస్తూ మాకు ప్రభుత్వం సహకరించలేదు. మగ పోలీసులతోటి మా ఆశా వర్కర్లను అక్రమ అరెస్టులు చేపించిండ్రు. మమ్మల్ని కొట్టించడం, మా ఆశాలు కూడా అరెస్టులై అన్యాయంగా హాస్పిటల్లో పాలైండ్లు. ఉస్మానియా హాస్పిటల్లో అక్క వాళ్ళు వైద్యం కోసం ఉన్నారు. వాళ్ళు మంచిగా ఇంటికి రావాలని, వైద్యపరంగా మంచిగా రావాలని మేమందరం నల్ల బ్యాడ్జీలతోటి మన కమలాపూర్ పిహెసిలో నిరసన తెలుపుతున్నాము. ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. గత 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. అందరం నిన్న మేము నిర్ణయించుకున్న ప్రకారంగా గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా వినతి పత్రం రాసుకొని 18,000 వేతనం ఇస్తా అన్నారని చెప్పి వినతి పత్రం రాసుకొని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మమ్మల్ని కమిషనర్కు లెటర్ ఇవ్వకుండానే అందరినీ మమ్మల్ని పోలీసులను సిబ్బందిని పెట్టి అరెస్ట్ చేయించి, మగ పోలీసులు కూడా ఆడవాళ్ళని చూడకుండా దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అందరూ బూతులతోటి మాట్లాడుకుంటూ కొట్టడం కూడా జరిగింది. దానికి ఆశా వర్కర్లు చాలామంది ఆరోగ్య పరిస్థితులు సీరియస్గా ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యే వరకు మేము డ్యూటీలు చేయమని చెప్పి ఈరోజు మేము నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలపడానికి పిఎస్సీల ముందు అందరం నిరసన తెలుపుతున్నాము.